ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, శతాధిపతి యొక్క దాసుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ స్వస్థపరిచారో? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి ప్రవేశించగానే శతాధిపతి అక్కడికి వస్తాడు. వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని వేడుకుంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు కదా, నువ్వు వెళ్ళు, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తానని. అప్పుడు శతాధిపతి అంటున్నారు కదా, అయ్యా, నువ్వు వచ్చి నా ఇంటిలో అడుగు పెట్టుటకు నేను పాత్రుణ్ణి కానయ్యా. నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనగానే అతని విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయిన యేసుప్రభు వారు, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అగును గాక అంటారు. ఎంతటి తగ్గింపు, ఎంతటి విశ్వాసం అండి ఆ యొక్క శతాధిపతికి. యేసుప్రభు వారు వెళ్ళి ఆ యొక్క దాసుణ్ణి స్వస్థపరచడం జరుగుతుంది. మరి నీవు కూడా అంతటి విశ్వాసముతో, అంతటి తగ్గింపు ప్రార్థన నీవు చేస్తే దేవుడు నీ కుటుంబములో కూడా అద్భుత కార్యాలు చేస్తారు, స్వస్థత కార్యాలు జరిగిస్తారు. ఆమేన్.